మనం అందరం సోషల్ మీడియా వాడుతుంటాం అండి, రకరకాలుగా వాడుతుంటాం, మీకు తెలుసు అది. నేను చాలా రకాలుగా వాడుతుంటాను. నాకు ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది శ్రీకాంత్ నుంచి. కొన్ని ఫోటోలు, కొన్ని క్లిప్స్ అవి పంపించి, సార్ నాకు ఒక ఇష్యూ ఉందండి, మిమ్మల్ని కలవాలి అంటే, నేను అది చూశాను ఏంటని. సో దెన్ ఐ కాల్డ్ హిమ్ అండ్ దెన్ నాకు దగ్గరలో జిమ్లో ఉంటే వచ్చాడు, కలిశాడు, తన కథ చెప్పాడు. సో బేసికలీ 2014లో స్టార్ట్ అయిన డాక్యుమెంటేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అంటే ఆంధ్రప్రదేశ్లో వైల్డ్ లైఫ్ గురించి తనకున్న ప్యాషన్తో, తన సొంత డబ్బులు అంటే ఐ మీన్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హిస్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు మామూలుగా మనం అందరం ప్రాజెక్ట్స్ చేస్తుంటామంటే అందరం ప్యాషన్గానే పనిచేస్తాం, అంటే డబ్బు కోసం, ఫేమ్ కోసం, దేనికోసం చేస్తాం. బట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కానీ, వైల్డ్ లైఫ్ అంటే ఇప్పుడు తను చేసిన ప్రయత్నం అనేది కేవలం ప్యాషన్ కోసం. అంటే ఈవెన్ టుడే ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ అబౌట్ అంటే పేరు వస్తుంది అనేది కాకుండా, పేరు ఆబ్వియస్లీ వస్తుంది మనం ఇంత కష్టపడి పనిచేసినప్పుడు. సో తను 2014లో స్టార్ట్ చేసిన జర్నీ ఆల్మోస్ట్ 300 days ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలని వైల్డ్ లైఫ్కి సంబంధించి డాక్యుమెంట్ చేసి, మనం బీబీసీ ఎర్త్లో అక్కడ ఇక్కడ చూస్తుంటాం, బీబీసీ డిస్కవరీ వరల్డ్లో చాలా అంటే కొన్ని గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ఒక జంతువును ఫాలో అవుతూ ఒక ఏరియాలో ఉన్న వైల్డ్ లైఫ్ గురించి మనం డాక్యుమెంట్ చేయడం అనేది మనం చాలా చూసుంటాం చిన్నప్పటి నుంచి డిస్కవరీలో. సో మన ఇండియాలో ఉన్నారు, దాంట్లో నాకు శ్రీకాంత్ తను చేసిన వర్క్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఒక చిన్న ఇష్యూ ఏదో ఉంది, దీనికి మీ హెల్ప్ కావాలి అని. మరి నాకు ఎందుకు చేశాడో నాకు తెలీదు. సరే జిమ్లో ఉన్నాను రాబ్రో అంటే వచ్చి కొన్ని విజువల్స్ అది చూపించాడు ల్యాప్టాప్ మీద. చూపిస్తే ఫస్ట్ నేను నమ్మలేదండి. అంటే నువ్వు ఎక్కడో తీసావు, ఏదో చెప్తున్నావు నాకు స్టోరీ అంటే, కాదు ఈ సినిమాలో అంటే తను తీసిన ఈ డాక్యుమెంటేషన్, వీడియో డాక్యుమెంటేషన్లో మొత్తం ప్రతి షాట్ ఆంధ్రప్రదేశ్లో తీశారన్నప్పుడు ఫస్ట్ ఐ వాజ్ షాక్డ్. అంటే జనరల్గా అడవులకి వెళ్తే ఏం జరుగుతుంది అనేది నాకు లైఫ్లో ట్రావెలింగ్ అది స్టార్ట్ అయిన తర్వాత వేరే సిటీలు తిరిగాము, వేరే మనుషులు కలిసాము, కల్చర్స్ చూసాము, ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రీసెట్ అవ్వట్లేదు బాడీ అండ్ మైండ్. అది ఫారెస్ట్కి వెళ్తే అనిపించింది నాకు చిన్నప్పుడు. ఒక రాజుగారు నన్ను అడవులకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ సిగ్నల్స్ అవి పని చేయకుండా బేసిక్ ఫుడ్, షెల్టర్, అంటే మన పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు బేసికల్గా, అంటే వైల్డ్ యానిమల్స్ మధ్యలో ఉన్నప్పుడు జస్ట్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఫుడ్ చూసుకొని ఆ రోజు మనతో గడిపి మన థాట్స్ని విని ఆ వైల్డ్ లైఫ్ని అప్రిషియేట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మైండ్లో ఒక రీసెట్ అనేది జరిగింది నాకు. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ మనం అంటే మనుషులుగా మనం భూమి మీద పుట్టి పెరిగి దాన్ని మనం కన్జ్యూమ్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న వేరే ప్రాణులతో కలిసి ఉండకుండా వాటిల్ని కొంచెం హెరాస్ చేసి ఇష్టం వచ్చినట్టు, అంటే వీ కన్జ్యూమ్ టూ మచ్ అండ్ వీ డోంట్ కేర్ అబౌట్ ద ఎర్త్ అనే సిచ్యువేషన్లో ఈరోజు మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వైల్డ్ లైఫ్ గురించి కానీ, ఎన్వైరన్మెంట్ గురించి కానీ థాట్ ప్రాసెస్ పెట్టి దాని మీద టైం అండ్ ఎఫర్ట్ అండ్ మనీ స్పెండ్ చేసి ఏమీ ఆశించకుండా, అంటే కేవలం నేను ఒక తెలుగువాడిని, నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలను నేను చూపించాలనుకుంటున్నాను, దానికోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను, ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాను అని తన పడిన కష్టం, తను పడిన క్షోభ, అంటే మానసిక క్షోభ అనేది నాకు అర్థమయ్యి, లేదు డెఫినెట్గా ఐ విల్ డూ వాట్ ఐ క్యాన్ ఫర్ యూ అని ఇమీడియట్గా సాయి దుర్గతేజ్ మా బావ, మా డార్లింగ్, సో తన్ని ఒక మెసేజ్ పెట్టి, బావ నాకు 5 minutes కావాలి, నీ దగ్గరికి వస్తానంటే దేనికి అన్నాడు. లేదు వచ్చి చెప్తానని చెప్పి తీసుకెళ్ళి వీ షోడ్ హిమ్ ఆ విజువల్స్ ఏవైతే చూపించి, అదేదైతే మాకు చిన్న చిన్న ఇష్యూస్, చాలా చిన్న ఇష్యూ, చిన్నది కాదులేండి పెద్దవే. సో అవి దానికోసం నీ హెల్ప్ కావాలి అంటే అడిగిన 5 నిమిషాల్లో టైం ఇచ్చి ఒక 2-3 daysలో కలిసి ఇమీడియట్గా తనకున్న నెట్వర్క్ మొత్తంలో ఇమీడియట్గా హెల్ప్ చేసి ఆ విజువల్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు థ్యాంక్స్ చెప్పాడు. నాకు అర్థం కాల థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నా. లేదు తను కూడా హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ హీల్ టెల్ యూ అబౌట్ ఇట్. వైజాగ్లో హీస్ బీన్ యాక్టివ్లీ వర్కింగ్ టువర్డ్స్ ఎన్వైర్న్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. సో నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఇది. ఐఎమ్ థ్యాంకింగ్ యూ దట్ యూ బాట్ దిస్ ఇయర్ అంటే నాకు అర్థం కాదు థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాను. లేదు అసలు నువ్వేం చేసావు నీకు అర్థం కావట్లా. ఐ వాంటెడ్ టు ఆంధ్రాలో ఉన్న గొప్పతనం వైల్డ్ లైఫ్ గురించి నాకు కూడా నాకు
ఐ హ్యావ్ ఎంపతి టువర్డ్స్ ఇట్. నేను 100% చేస్తాను అని. మామూలుగా మనం ఒక మనిషిని ఏదన్నా ఫేవర్ అడిగితే చేయగలిగితే చేస్తారు, 100% చేస్తారు. కానీ ఆ చేసిన విధానంలో వాళ్ళు పడిన తపన ఒకటి మనకు అర్థమవుతుందండి. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ డార్లింగ్. నువ్వు తను ఎస్ దట్స్ అ మూమెంట్ ఆఫ్ చెప్పండి కొట్టొచ్చు మనం ధైర్యంగా. సో తను ఫోన్ చేసి అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇది, దీన్ని మనం 100% ఐ విల్ డూ ఎవ్రీథింగ్ అని పవన్ కళ్యాణ్ గారి ఆయన సభాముఖంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్, వాళ్ళ టీం మొత్తానికి. బికాస్ కనెక్ట్ చేసిన ఇమీడియట్గా వాట్ ఎవర్ వాజ్ రిక్వైర్డ్, ఆ క్లియరెన్సెస్ కానీ ఆ పర్మిషన్స్ కానీ ఇమీడియట్గా అంటే ఫ్రంట్ ఫుట్లో ఒక వార్ ఫుటింగ్లో చేయించారు. బికాస్ అప్పటికే తను చాలా షూట్ చేశాడు చాలా రోజులు. అండ్ ఆల్సో దేర్ వర్ సమ్ క్లియరెన్సెస్ దట్ వర్ రిక్వైర్డ్. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, పవన్ కళ్యాణ్ గారి టీంకి, నాగబాబు గారి టీంకి, సాయి దుర్గతేజ్ వీళ్ళందరి టీంకి ఐఎమ్ థ్యాంకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీకాంత్. సో అడగంగానే చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఎవ్రీబడి, జనసేన టీం మెంబర్స్ వాళ్ళందరూ. సో పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు అందరు మన సినిమా ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం, చూస్తాం, మాకు అందరూ ప్యాషన్తో పనిచేశారు. డెఫినెట్గా ప్యాషన్తో పనిచేస్తారు, ఒక రీజన్ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే, ఏమొస్తుంది దీనివల్ల నీకు అంటే ఆన్సర్ లేదు. ఎందుకు ఇప్పుడు యానిమల్స్ వచ్చి నీకు థ్యాంక్స్ చెప్పవు, ఎవరో వచ్చి ఇప్పుడు నీకు కోట్లు డబ్బులు ఏమి ఇవ్వరు. ప్రజలకి అంటే మన పొరుగింటి పుల్లకూర రుచి అంటూ ఉంటారు కదండి. ఇప్పుడు కొన్ని యానిమల్స్ అంటే మీరు విజువల్ చూసిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం దాని గురించి. బట్ ఐమ్ జస్ట్ గివింగ్ యూ, అంటే మీరు ఏం చూడబోతున్నారు, అది ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటనేదే కొంచెం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. దిస్ ఇస్ నాట్ అ సినిమా ఫంక్షన్, దిస్ ఇస్ నాట్ ఒక మనిషి కోసమో లేదంటే ఒక కథ చెప్పాలనో కాదు. ఒక తెలుగు జాతి గర్వపడేలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలని ఒక మనిషి ఏ స్వార్థం లేకుండా ఇంత కష్టపడి దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఐ థింక్ వి ఆల్ నీడ్ టు అప్రిషియేట్ శ్రీకాంత్ బిఫోర్ వి సీ ద విజువల్. అంటే ఇంకా చాలా ఉన్నాయి లోపల. సో అంటే చూడకముందు ఇంత బిల్డప్ ఇవ్వాలి, అంత మ్యాటర్ ఉంది లోపల. అండ్ ఆల్సో మీరు చూడబోయేది చిన్న గ్లిమ్స్. అంటే నౌ ఐఎమ్ జస్ట్ రివీలింగ్ ద టైటిల్ పోస్టర్. తర్వాత గ్లిమ్స్ ఉంది, అది కాకుండా ట్రైలర్ ఉంది, అది కాకుండా వాట్ ఇస్ ద డ్యూరేషన్ శ్రీకాంత్ మంది ఫైనల్గా 72 minutes ఆఫ్ అమేజింగ్ ఫుటేజ్. అంటే ఇట్ ఈస్ నాట్ లెస్. ఒక్క ఫ్రేమ్ కూడా మీరు డిస్కవరీ బీబీసీలో వీళ్ళు అక్కడెక్కడో తీశారు, మనం దాన్ని చూసి ఆనందిస్తుంటాం. ఈరోజు నేను చెప్తున్నానండి, బిఫోర్ యూ సీ దిస్, ప్రతి తెలుగువాడు మన రాష్ట్రంలో మన ఇంట్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి, ఇప్పుడు దాకా మనకి ఈ విషయం ఎవ్వడు చెప్పలేదు ఏంట్రా అని మనం ఆశ్చర్యపోతాం. దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ ఫర్ టుడే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీబడి దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రీకాంత్ అండ్ హిస్ టీమ్. అందరికీ నమస్కారం అండి. అండ్ మీడియా వారు ఇంత దూరం వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సపోర్ట్ శ్రీకాంత్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రీకాంత్ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్న శ్రవణ్ గారు అండ్ మీరు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఫిల్మ్ మేకింగ్ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, హీరోయిన్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ షోకేసింగ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ శ్రీకాంత్ యూ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ షోకేసింగ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ దిస్ వే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చూపించారు మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వైల్డ్ లైఫ్ ఉన్నాయని. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. ఆ విజన్ రావడం, ఆ థాట్ రావడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగ్ అవుట్ ఆల్ దిస్. 2020లో నాకు ఐ హ్యాడ్ అ థాట్. దేర్ లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కువ అయిపోయింది ఆ టైంలో. ఎందుకంటే కోవిడ్ రావడం వల్ల, లాక్డౌన్స్ వల్ల చాలా హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. సో అందుకని నాకు థాట్ వచ్చింది. సో నేను నా స్కూల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి, వీ స్టార్ట్ వన్ స్మాల్ ఎన్జిఓ కాల్డ్ Green Paws. So already he had a NGO called Green Waves. So we added one more leg to it. It's called Green Paws. So human and wildlife interaction మీద we used to work a lot. వైజాగ్లో సీ టర్టిల్స్ వచ్చి మన కోస్టల్ ప్లేస్లో దే లే దేర్ ఎగ్స్. చాలా తక్కువ మంది తెలుస్తుంది. ఐ హోప్ యూ యా. సో దాని మీద లాట్ ఆఫ్ పీపుల్ డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మై ఫ్రెండ్స్ వాజ్ వన్ ఆఫ్ దెమ్.
అండ్ అలాగా మేము స్టార్టెడ్ టు లాట్ ఆఫ్ వర్క్ ఫర్ ఇట్. అంటే దాన్ని క్లీన్ చేసాం, బీచ్ క్లీన్ చేయడం అవన్నీ చేసాం. అండ్ అలాగే మనం మొత్తం మన కోస్టల్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అరౌండ్ 2000 ఆడ్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మ్యామల్స్ వచ్చి ఆల్మోస్ట్ అంటే ల్యాండ్ మీద యానిమల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 100 దాకా ఉన్నాయి. అండ్ బర్డ్స్ వచ్చి ఒక 300 స్పీసీస్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ హ్యావ్ కవర్డ్ ఆల్ దోస్. అండ్ ఇంత వైల్డ్ లైఫ్ పెట్టుకొని, ఇంత వైల్డ్ లైఫ్ రిచ్నెస్ పెట్టుకొని, ఆర్ వి రియలీ ప్రొటెక్టింగ్ దెమ్ ఆర్ నాట్? మన బాధ్యత. వీ హ్యావ్ టు. రిపబ్లిక్ అనే సినిమాలో పర్యావరణం అని చెప్పి చాలా చాలా ఫైట్ చేసిన దాని వన్ ఆఫ్ మై థాట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ దట్ రిపబ్లిక్ సినిమాలో పర్యావరణం కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాం సినిమాలో హీరో క్యారెక్టర్. సో ఇట్స్ వన్ ఆఫ్ మై థాట్స్, మై ఓన్ పర్సనల్ థాట్స్. అండ్ అలాగే ఈ సినిమా ద్వారా మన రిచ్ ఫారెస్ట్ కల్చర్ గురించి తెలుసుకోండి. అండ్ చిన్నప్పుడు ఎలాగో మనం డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, ట్రావెల్ అండ్ హిస్టరీ ఛానల్లో చాలా చూసేవాళ్ళం. మన ఆంధ్రప్రదేశ్లో ఇంత హిస్టరీ ఉంది, ఇంత కల్చర్ ఉంది, ఇంత సివిలైజేషన్ ఉంది, ఇంత వైల్డ్ లైఫ్ ఉంది. లెట్ us all create that. Let us all see that. Let us discover Andhra. And let us actually be proud of it. And let us protect it. ఉద్దేశించకుండా ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. నేను చాలామంది పిల్లల్ని పిలిచాను స్టేజ్ మీద, ఎందుకంటే ది ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో ఐ వాంటెడ్ దెమ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. Fantastic. Clap. అండ్ ఐ వాంటెడ్ దెమ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ లైఫ్స్. అంటే మన కల్చర్ని కాపాడుకోవాలి, మన నేచర్ కూడా కాపాడుకోవాలి కదండి. సో మనం నేచర్ తెలుసుకుంటున్నాం. సో లెట్ us make them a part of our lives. Let the kids be a part of nature, not nature be a part of the kid. Let us be a part of nature and make sure that the nature is going forward and taking us forward. And Srikanth, wishing you all the very best. I really hope and wish that you see a lot of success, and you promise me something. Remember? Yeah. And that promise has to be fulfilled. లుంగి వేసుకుని వెళ్దాం అప్ప, లుంగి వేసుకుని వెళ్దాం ముగ్గురు. సో ఐ రియలీ విష్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అలాగే శ్రీకాంత్ వాళ్ళ టీం కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, మణి శర్మ గారు కానివ్వండి. ఆయన నాకు నచ్చింది ఏంటంటే మణి శర్మ గారిలో ఒక చెప్పిన వెంటనే ఆయన చూసి ఆయన ఇంత సపోర్ట్ చేసేందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఐ రియలీ విష్ that this film sees success